హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు బ్యాంక్ పీఓ అవ్వాలని కలలుగంటున్నారు. రోజు 8 గంటలు లేదంటే 10 గంటలు సీరియస్గా చదువుతున్నారు. ప్రతి కాన్సెప్ట్ మీకు తెలుసు, అయినా ఎందుకో ప్రతిసారి కూడా ప్రిలిమ్స్ కట్ ఆఫ్ దగ్గర కొద్ది మార్కులు తేడాతో ఆగిపోతున్నారు. కొంతమంది మెయిన్స్కి అర్హత కూడా సాధించలేకపోతున్నారు. కానీ మీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్ మీలో సగం కూడా కష్టపడినట్లు అనిపించట్లేదు, కానీ ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతోంది అని? టాపర్కు మీకు మధ్య ఉన్న తేడా తెలివితేటలు కాదండి, వాళ్ళకి తెలిసినటువంటి ఒక సీక్రెట్ మీకు తెలియకపోవడం. వాళ్ళు సిలబస్ను మాత్రమే కాదు, ఎగ్జామ్ హాల్లోని గడియారాన్ని కూడా ఓడించారు. ఆ రహస్యం ఏంటో తెలుసా మీకు? అదే టైం మేనేజ్మెంట్. ఇది నేను రోజు వినేటువంటి రొటీన్ టైం మేనేజ్మెంట్ కాదండి నేను చెప్పేటువంటిది. ఇది ఒక స్పెషల్ టెక్నిక్. కేవలం మాక్ టెస్ట్లలో ఈ ఒక్క టెక్నిక్ పాటిస్తే చాలు, మీ స్కోరు ర్యాకెట్ వేగంతో అయితే పెరుగుతుంది. వచ్చే నోటిఫికేషన్లో బ్యాంక్ పీఓ సీట్ అనేది ఖచ్చితంగా మీదే అయితే అవుతుంది. ఈ టెక్నిక్ ఏంటో మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక రియల్ ప్రాబ్లం ఏంటంటే, టాపర్కు మీకు ఉన్నటువంటి అసలు తేడా ఏంటంటే, మనం అందరం చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, నాలెడ్జ్ ఉంటే సరిపోదండి, పరీక్షలో నాలెడ్జ్ ఉంటే చాలు పరీక్షలో పాస్ అయిపోతాం అని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మడమే. కానీ బ్యాంకింగ్ పోటీ పరీక్షలు మీ నాలెడ్జ్ని మాత్రమే కాదు, మీ వేగాన్ని, ఒత్తిడిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనే సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారనమాట. అసలైనటువంటి ఆట ఇక్కడే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రిలిమ్స్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాల టైం ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకు మీకు దొరికేది కేవలం 36 సెకండ్లు మాత్రమే. ఈ 36 సెకండ్లలో మీరు ప్రశ్నను చదవాలి, అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేయాలి, మళ్ళీ కరెక్ట్ ఆప్షన్ మార్క్ అయితే చేయాలి. ఇది తెలివితేటల ఆట కంటే కూడా ఎక్కువగా సమయంతో ఆడేటువంటి మైండ్ గేమ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే సిలబస్ పూర్తి చేయడం మీదే పూర్తి మొత్తం ఫోకస్ అనేది పెట్టుకుంటారు. క్వాంట్లో ప్రతి చాప్టరు, రీజనింగ్లో ప్రతి పజిలు, ఇంగ్లీష్లో గ్రామర్లో అన్ని రూల్స్ అన్నీ కూడా బట్టి పడతారు. కానీ వీటన్నిటిని ఆ 60 నిమిషాల ఫ్రేమ్లో ఎలా ఉపయోగించాలో అన్నది మాత్రం ఎవరు కూడా ప్రాక్టీస్ చేయరన్నమాట. ఇక్కడే మీరు టాపర్స్ కంటే మనకంటే ఒక అడుగు ముందైతే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు నాలెడ్జ్ని సంపాదించడంతో పాటు దాన్ని ఆ టైంలో ఎలా ప్రజెంట్ చేయాలనేది కూడా నేర్చుకుంటున్నారు. టాపర్కి యావరేజ్ అభ్యర్థికి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే అనమాట. సమర్థవంతమైనటువంటి టైం మేనేజ్మెంట్ అనేది కావాలి. వాళ్ళకి ఏ ప్రశ్న ముందు చేయాలి, ఏ ప్రశ్న వదిలివేయాలి, ఏ సెక్షన్కి ఎంత టైం కేటాయించుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసు. ఈ స్కిల్ వాళ్ళకి రాత్రికి రాత్రే రాలేదండి, అది ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే వచ్చింది. ఆ ప్రాక్టీస్కి కేంద్ర బిందువే మాక్ టెస్ట్ అనమాట. కానీ కేవలం మాక్ టెస్ట్లు రాయడమే కాదు, వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో విశ్లేషించడం కానీ ఇదే అసలైనటువంటి సీక్రెట్ టెక్నిక్ అనమాట. ఇక ది వన్ టెక్నిక్ మాక్ టెస్ట్ అనాలిసిస్. ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ అనే బ్రహ్మాస్త్రం మీరు వారానికి 2-3 మాక్ టెస్ట్లు రాస్తున్నా స్కోర్ పెరగటం లేదా అయితే మీరు చేస్తుంది దాదాపుగా టైం వేస్ట్ అనమాట. ఎందుకంటే విశ్లేషణ లేని మాక్ టెస్ట్ దిక్సూచి లేనటువంటి పడవ ప్రయాణం లాంటిది. ఎంత కష్టపడ్డా కూడా గమ్యాన్ని అయితే మీరు చేరలేరనమాట. టాపర్కు మీకు ఉన్న తేడా కూడా అదే. మీరు 1 గంట మాక్ టెస్ట్ రాస్తే వాళ్ళు కూడా 1 గంట మాక్ టెస్టే రాస్తారు. వాళ్ళకున్న టైం మీకున్న టైం ఒకటేనండి. కానీ ఆ తర్వాత మీరు అమ్మయ్య అని వేరే టాపిక్స్ అవ్వడానికి వెళ్ళిపోతే వాళ్ళు మాత్రం తర్వాత 2 నుంచి 3 గంటల టైంని కేవలం ఆ మాక్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్ని విశ్లేషించడానికి వాళ్ళు టైం అయితే కేటాయిస్తారు. మీరు విన్నది అక్షరాలు అనేది 1 గంట పరీక్షకి 3 గంటల విశ్లేషణ, ఇదేమీ అతిశయోక్తి కాదు, ఇదే విజయానికి ఫార్ములా అనమాట. 3 గంటల పాటు అనాలిసిస్ చేయడానికి అందులో ఏముంటుందని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ అనేది ఉంది. ఈ అనాలిసిస్ను 3 విభాగాలుగా విభజించుకోవాలి. ఒకటి ఫస్ట్ స్టేజ్ అంటే తప్పుల విశ్లేషణ, అంటే ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. మాక్ టెస్ట్ రాసిన వెంటనే మీరు తప్పు చేసిన ప్రశ్నలన్నిటికీ కూడా చూడాలి. ఎందుకు తప్పు చేశారు? ఒకటి కాన్సెప్ట్ తెలియలేదా, కాన్సెప్ట్ ఎర్రర్ వచ్చిందా, అయితే ఆ టాపిక్ మీద మీకు ఇంకా పట్టు రాలేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. వెంటనే ఆ కాన్సెప్ట్ని మళ్ళీ చదవండి. ఇక సిల్లీ మిస్టేక్ చేశారా అంటే ప్రశ్నని సరిగ్గా చదవకపోవటం అన్నట్టు, అంటే ప్లస్ బదులు మైనస్ వేయడం, లేదంటే ఆప్షన్ తప్పుగా మార్క్ చేయడం, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రశ్న చదివేటప్పుడు మరింత ఫోకస్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక గెస్ చేశారా అంటే 2 ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ వచ్చి ఏదో ఒకటి పెట్టారా గుర్తు తెచ్చుకోండి. బ్యాంకు పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మీకు తెలియని ప్రశ్న వదిలేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట. ఈ తప్పులన్నింటినీ ఒక ఎర్రర్ నోట్బుక్లో రాసుకోండి. ఏ టాపిక్లో ఎలాంటి తప్పు చేశారో స్పష్టంగా నోట్ చేసుకోవాలి. ప్రతి వారం కూడా ఆ నోట్బుక్ని రివైజ్ చేసి అవే తప్పులు మళ్ళీ చేయకుండా మీ బ్రెయిన్ని అలర్ట్ చేసుకోండి. ఇక రెండో స్టేజ్ ఏంటంటే
టైం మేనేజ్మెంట్, టైం అనాలిసిస్ అంటే సమయ విశ్లేషణ. ఇది అత్యంత క్లిష్టమైనటువంటి కీలకమైనటువంటి దశ. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన ప్రశ్నలన్నింటినీ కూడా ఇక్కడ మీరు విశ్లేషించాలి. ఎక్కువ టైం తీసుకున్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఒక ప్రశ్నకు మీరు ఎంత టైం తీసుకున్నారనేది చెక్ చేసుకోండి. ఉదాహరణకు ఒక సింపుల్ క్వశ్చన్కి ప్రశ్నకు 2 నిమిషాలు తీసుకున్నారు అనుకుంటే, మరి దాన్ని కరెక్ట్గా చేసినా అది తప్పు కింద లెక్క వచ్చింది కదా. ఎందుకంటే ఆ టైంలో మీరు మరో 3 ఈజీ ప్రశ్నలు చేసే అవకాశాన్ని మీరు కోల్పోయారనమాట. ఎందుకు ఎక్కువ టైం పట్టింది అన్నది కారణం కూడా తెలుసుకోండి. షార్ట్ కట్ తెలియలేదా, లేదా క్యాలిక్యులేషన్ స్పీడ్ తక్కువగా ఉందా, దాన్ని మీరు సరిదిద్దుకోండి. ఇక వదిలేసినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీరు వదిలేసిన ప్రశ్నల్ని చూడండి, అవి నిజంగా కష్టమైనవేనా లేక టైం సరిపోలేదా. చాలాసార్లు చివరిలో చాలామంది ఈజీ ప్రశ్నలు కూడా ఉంటాయి, కానీ వాటిని మనం మొదట్లోనే కఠినమైనటువంటి ప్రశ్నలతో టైం వేస్ట్ చేసుకొని వాటిని చూడకుండా వెళ్ళిపోతాం అనమాట. ఇక థర్డ్ స్టేజ్ అంటే వ్యూహాత్మక విశ్లేషణ, అంటే స్ట్రాటజిక్ అనాలిసిస్ అనేది చాలా అవసరము. మీరు ప్రశ్నలను ఎంచుకున్న ఆర్డర్ని విశ్లేషించుకోండి. ఏ సెక్షన్తో మొదలు పెట్టారు, ఏ ప్రశ్న ముందు చేశారు, ఏ స్ట్రాటజీ కరెక్టేనా, మీరు ఫాలో అయినటువంటి స్ట్రాటజీ అనేది కరెక్టేనా, ఒక కఠినమైనటువంటి ఫజిల్తో మొదలుపెట్టి 10 నిమిషాలు టైం వేస్ట్ చేశారా, దానివల్లే మిగతా పేపర్ అంతా కూడా టెన్షన్లో పడ్డారా, వీటన్నింటినీ కూడా అనలైజ్ చేసుకొని మీకంటూ ఒక బెస్ట్ అటెంప్టింగ్ స్ట్రాటజీని రూపొందించుకోండి. ఈ 3 దశల విశ్లేషణ కూడా మీరు ప్రతి మాక్ టెస్ట్ తర్వాత క్రమం తప్పకుండా చేస్తే మీ బలాలు, మీ బలహీనతలు ఏంటో మీకు స్పష్టంగా ఐడియా అయితే వస్తుంది. ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో కూడా మీకు అర్థమైతే అవుతుంది. మీ వేగం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదే టాపర్స్ ఫాలో అయ్యేటువంటి ఆ ఒక్క టెక్నిక్ అనమాట. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గురించి చూద్దాం. అంటే 60 నిమిషాలను అసలు ఎలా చేయించాలంటే, మాక్ టెస్ట్ అనాలిసిస్ ద్వారా, గ్రాండ్ టెస్ట్లు రాయడం ద్వారా మీ వీక్నెస్లు అనేవి మీకు తెలుసుకొని ఇప్పుడు మీరు ఆ నాలెడ్జ్ని పరీక్ష హాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాము. మీ మొదటి టార్గెట్ ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ అనమాట. అంటే సింప్లికేషన్ కానీ, అప్రాక్సిమేషన్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, ఇంకా నంబర్ సిరీస్ కానీ, ఈ 10 నుంచి 15 ప్రశ్నలు 7 నుంచి 8 నిమిషాల్లో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇవి మీ స్కోర్ బూస్టర్స్ అనమాట. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళండి, డిఐకి. అక్కడ డిఐ అనేది కష్టంగా అనిపిస్తే టైం వేస్ట్ చేయకుండా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్కి మారండి. అందులో కూడా మీకు బాగా పట్టున్నటువంటి టాపిక్స్ ఉంటాయి కదా, శాతాలు కానీ, లాభ నష్టాలు కానీ, వాటి నుంచి ఈజీ ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని చేసుకొని చేసేసేయండి. ఇక రీజనింగ్ ఎబిలిటీ ఏంటంటే 20 నుంచి 22 నిమిషాల్లో పూర్తి చేయాలి రీజనింగ్ ఎబిలిటీని. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే మొదట్లోనే ఒక పెద్ద ఫజిల్ని పట్టుకొని కూర్చోవడం అనమాట. ఇది కెరీర్తో చెలగాటం ఆడటమే అని గుర్తుపెట్టుకోండి. మొదటగా సిలాజిజం చేసుకోండి, ఇన్ఈక్వాలిటీస్ చేసుకోండి, బ్లడ్ రిలేషన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ఇలాంటి చిన్న ప్రశ్నలు పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. వీటికి 5 నుంచి 6 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టకూడదు అనమాట. ఇవి మీకు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాయి. ఆ తర్వాత ఫజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్కి వెళ్ళండి. మీకు ఈజీగా అనిపించేటువంటి ఫజిల్ లీనియర్ అరేంజ్మెంట్తో మొదలైతే పెట్టండి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి 15 నుంచి 17 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. చాలామంది రీడింగ్ కాంప్రిహెన్షన్ని చివరికి వదిలేస్తారు, కానీ కొన్నిసార్లు ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కథ ఆధారంగా ఉండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే మొదట ఒకసారి ఆర్సీని వేగంగా చూసి అది ఈజీగా ఉంటే మాత్రం దానిలోని వొకాబులరీ ఆధారిత ప్రశ్న వెంటనే పూర్తి చేయండి. ఆ తర్వాత క్లోజ్ టెస్ట్ చేయండి, ఎర్రర్ స్పాటింగ్ చేయండి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వైపు వెళ్ళండి. ఇంగ్లీష్లో కూడా స్పీడ్ అనేది చాలా ముఖ్యం. అందుకే తొందరగా పూర్తి చేసేసి మిగిలిన టైంని క్వాంటిటేటివ్ కానీ లేకపోతే రీజనింగ్ కానీ మీరు కేటాయించుకోండి. ఇక గోల్డెన్ రూల్ ఏంటంటే 40 సెకండ్ల నియమం పెట్టుకోండి. ఏ సెక్షన్లో అయినా సరే ఒక ప్రశ్న దగ్గర 45 సెకండ్స్ కంటే ఎక్కువ ఆగిపోయారంటే మీ ఈగోని పక్కన పెట్టి దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి. ఆ ఒక్క మార్కు కోసం మీరు ఈజీగా సాధించగలిగినటువంటి 3 మార్కులు మాత్రం వదులుకోవద్దు అనమాట. పేపర్ మొత్తం అయ్యాక టైం మిగిలితే అప్పుడు ఆ ప్రశ్నకి మీరు తిరిగి రావచ్చు. ఈ స్ట్రాటజీతోనే మీ ప్రిపరేషన్లో ఒక కొత్త మార్పు అయితే కనిపించిందా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీలాగే కష్టపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజీల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి కొత్త వీడియోలకి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక ది స్కిల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అంటే ఇది ట్రిక్ కాదండి, ఒక నైపుణ్యం అని గుర్తుపెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది పరీక్షకు ముందు రోజు నేర్చుకునేటువంటి ట్రిక్ కాదు, అదొక నైపుణ్యం. దాన్ని రోజు ప్రాక్టీస్ చేసి మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక టైమర్తో ప్రాక్టీస్ చేయండి. ఇక మీద మీరు టైమర్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్. మీరు ఒక టాపిక్ ప్రాక్టీస్ చేసినా సరే స్టాప్ వాచ్ పెట్టుకొని చేయండి. టైమర్ లేకుండా ప్రాక్టీస్ చేయడం అనేది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది. ఇక సెక్షనల్ టెస్టులు రాయండి. ప్రతిరోజు కూడా కనీసం 2 సెక్షనల్ టెస్టులు సరైనటువంటి టైమర్ పెట్టుకొని రాయండి. ఇది మీ స్పీడ్ని, స్టామినాని పెంచుతుంది. ఇక పూర్తి స్థాయి గ్రాండ్ టెస్ట్లు అంటే వారానికి కనీసం 2 పూర్తి స్థాయి
గ్రాండ్ టెస్ట్ రాసి మనం చర్చించుకున్నటువంటి ఈ 3 దశల విశ్లేషణ పద్ధతిని అయితే మీరు ఫాలో అవ్వండి. సూత్రాలను రివైజ్ చేయండి, అంటే క్వాంట్ ఫార్ములాలు కానీ అంటే షార్ట్ కట్స్ కానీ ప్రతిరోజు కూడా రివైజ్ చేయాలి. ఇది ఎగ్జామ్ టైంలో మీ ఆలోచన టైంని కూడా తగ్గిస్తుంది అనమాట. మీరు ఈ విధంగా క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎగ్జామ్ రోజున ఆ ఒత్తిడిలో పని చేయడానికి మీ బ్రెయిన్ అనేది కూడా రెడీగా ఉంటుంది అనమాట. గడియారం టిక్ టిక్ అంటున్నా కానీ మీ గుండె అనేది నిబ్బరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు కొత్త అనుభవం కాదు, మీరు 100 సార్లు ఈ యుద్ధాన్ని ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి. ఫ్రెండ్స్, బ్యాంక్ పీఓ అవ్వాలని మీ కళను నిజం చేసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలు అయితే ఉన్నాయి. మీకు నాలెడ్జీ ఉంది, కష్టపడే తత్వం ఉంది. మీకు లేనిదల్లా ఆ అస్త్రాలకు సరైనటువంటి టైంలో సరైన విధంగా ప్రయోగించే నైపుణ్యం లేకపోవడం మాత్రమే. ఈరోజు మనం చర్చించుకున్నటువంటి ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ అంటే గ్రాండ్ టెస్ట్ అనాలిసిస్ అనే ఒక్కొక్క టెక్నిక్ ఆ నైపుణ్యాన్ని మీకైతే అందిస్తుంది. ఇక మీద మాక్ టెస్ట్ని కేవలం స్కోర్ చూసుకోవడానికి రాయకండి, దాన్ని మీ బలహీనతలు చూపించేటువంటి ఒక స్కానింగ్ రిపోర్ట్ లాగా ఊహించుకోండి. ప్రతి తప్పు నుంచి కూడా మీరు నేర్చుకోండి, ప్రతి సెకండ్ను లెక్కించండి. టాపర్కి మీకు ఉన్న మధ్య ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ని ఈ టెక్నిక్తో మీరు పూర్తి చేయండి. గుర్తుపెట్టుకోండి, విజేతలు భిన్నమైనటువంటి పనులు చేయరు, వారు పనులను భిన్నంగా చేస్తారు. ఈ ఒక్క టెక్నిక్ని మీ ప్రిపరేషన్లో భాగం అయితే చేసుకోండి. విజయం మీదే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.